పాలు ఇంకా వెన్న. ఒకవేళ నేను అడిగితే ఈ రెండిటికి సంబంధం ఏమిటి అని మీరు ఎంతో సులువుగా చెప్తారు. పాలుంటేనే కదా వెన్న తయారయ్యేది అని. ఒకవేళ నేను ఇలా అడిగాను అనుకోండి, రెండింటి మధ్య తేడా ఏంటని, అప్పుడు కొందరు అంటారు ఒకటి ద్రవం అయితే ఇంకొకటి ఘనం అని. కొందరు అంటారు ఒకటి తల్లిదండ్రులు ఇంకొకటి సంతానం అని. లేదు, ఈ రెండిటిలో శుద్ధత యొక్క తేడా ఉంది. వెన్న పాలు కంటే ఎంతో ఎక్కువ శుద్ధమైనది. ఈ విషయాన్ని ఈ విధంగా నేను సంబోధించగలను. ఒకవేళ ఏదైనా పురుగొచ్చి ఈ పాలున్న పాత్రలో పడితే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ పాలను మీరు పారేస్తారు. ఒకవేళ అదే పురుగొచ్చి ఈ పాత్రలో పడితే, ఏ పాత్రలోనైతే వెన్న ఉందో, అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఆ పురుగును తీసి పక్కకు పడేస్తారు. ఈ పురుగు ఏదైతే ఉందో ఆ పురుగు చెడు. ఒకవేళ మన మనసు నిర్మలంగా లేకపోతే ఈ పురుగు మన మనసుని తొలిచేస్తుంది, అలాగే పాడు చేస్తుంది. కానీ ఒకవేళ మన మనసు వెన్నలాగే శుద్ధంగా ఉంటే చెడు ఆలోచనల నుంచి దానిని దూరంగా ఉంచగలుగుతాం. గుర్తు పెట్టుకోండి, ఈ ప్రపంచంలో పురుగులైతే ఉంటాయి, కానీ మీరు పాలలాగా మారాలా లేక వెన్నగా మారాలా? నిర్ణయం మీదే. రాధాకృష్ణ.